నీ ఫోర్జరీ కేసు 24 గంటల్లో డబ్బు చెల్లించావా సరే, లేదా నిన్ను అరెస్ట్ అని చేస్తాం. రమణ రమణ, ఏమ్మా? ఆ దివాళా తీసిన విజయ్ వస్తే లోనికి రానివ్వద్దు. అదేమ్మా. ఏమిటి? నేను దివాళా తీశానా? అవును. ఏమన్నా? ఆస్తంతా దిగమింగి ఇప్పుడు నా దగ్గర పైసా లేదని నన్ను దివాళా కోరంటావా? మళ్ళీ మళ్ళీ ఇలా ఎవరి కప్పులు కూల్చకుండా వద్దు వద్దు, నన్ను చంపద్దు. నీ ఆస్తిని కాజేసింది, నీ ఐశ్వర్యాన్ని మింగేసింది నేను కాదు, ఆ హరిగాడు. అరే అవును, కేవలం నాకు నెల ఖర్చు ఇచ్చేవాడు అంతే, నాకేం తెలియదు. మరి ఏమండి, ఎక్కడిదంత డబ్బు? అప్పు చేశాను. అబ్బా, దేనికి? దేనిక? ఏమండి చెప్పండి. మీ అన్నయ్య సేట్ దగ్గర అప్పు చేసి ఆస్తిలో నంపులు తాగి తందనాలాడి కుటుంబ గౌరవాన్ని నాశనం చేశాను. ఆ ఆస్తిని విడుదల చేయడానికే అప్పు చేశాను. అబద్ధం, పచ్చబద్ధం. అన్నయ్య ఈతుడా, అప్పు చేసావా? నిజం చెప్పు, ఎక్కడిది డబ్బు, ఎవరిది డబ్బు? రాధా, నువ్వు అనుకున్నట్టు వీడు దేవుడు కాదు, ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చిన మహానుభావుడు కాదు, దుర్మార్గుడు, మేకవ నిప్పులి. అన్నయ్య, ఎవరు నువ్వు అంటున్నది? నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు మతిపోయే ప్రవర్తించాను, ఇప్పుడే తెలుసుకున్నాను. వీడి నిన్ను అప్రదిష్ట నుంచి కాపాడటానికి కాదమ్మా పెళ్లి చేసుకుంది, ఈ ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం. వీడి అసలు రంగు ఇప్పుడే బయటపడింది. అన్నయ్య, చాలు నీ నిందలు. కేసులో ఓడిపోయావు, నోటుకొచ్చినట్టులా వాగుతున్నావు. కరెక్ట్ రాధా, కరెక్ట్. మీ అన్నయ్యకు నిజంగా పిచ్చి పట్టింది. ఇలా వదిలేస్తే ఏమైనా చేస్తాడు. ఏం కూర్చావు? నిన్ను విజయ్ గారు. నేనే. గుప్తగారు, విజయ్ మీ డబ్బు చెల్లించాడు. అరెస్ట్ వారెంట్ తెచ్చారా? వెంటనే మీరు జైల్లో పెట్టించండి. అవసరం లేదు, విజయ్ గారి భార్య నా బాకీ మొత్తం చెల్లించారు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. వెళ్ళొస్తాను. విన్నావా రాధా, నా భార్య నా అప్పు తెచ్చింది. అదే నీ భర్త నన్ను జైలుకి పంపించాలని చూశాడు. ఎప్పటికైనా తెలిసిందా ఎవరు ఏమిటో? ఎవరేమన్నా, చెడిపోయిన నన్ను కడుపుతో ఉందని తెలిసి చారదీసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన దేవుడు కాదు రాధా, కానే కాదు. నిన్ను చెరిచింది ఆయనే, నిన్ను గర్భవతిని చేసింది కూడా ఆయనే. అబద్ధం. నీ భర్తకు నాకు చెడిందని తెలిసే ఎత్తు వేశావు. కాదు, రుజువులతో పాటు వచ్చాను. ఇదిగో. నీకెలా వచ్చింది? సుందరం, జరిగిందంతా చెప్పు. ఒకరోజు హోటల్లో గ్రేప్ జ్యూస్లో మొత్తం మంది కలిపేమని ఆయన చెప్పాడు. నేను ఇచ్చాను. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈయన చర్చి వెళ్ళాడు. ఆ రూమ్ లో నాకు ఈ చైన్ దొరికింది. దీన్ని నమ్మబోతుంది అమ్మగారు పట్టుకున్నాను. ఇది నీకు ఎక్కడిది, నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు చెప్పమంటావు అంటే భయపడి జరిగినంత చెప్పేశాను, అంతే. నువ్వు వెళ్ళొచ్చు. ఇంత చేసి ఏమీ తెలియనట్టే. అంతేకాదు, నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నీ భర్తే. కాదు రాధా, ఆనాడు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నేనన్నావే, అప్పుడు నా ముఖం చూసావా? లేదు, చీర మాత్రం చూశాను. ఈ చీరేనా? అవును. మళ్ళీ ఒకే మాదిరి, అదే మాదిరి. ఈ చీర నీకెలా వచ్చింది? హరిగారిచ్చారని మా ఆయన గిరిగారిచ్చారు. దీన్ని కట్టుకుని బయటకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. అందుకని పెట్లో భద్రంగా దాచిపెట్టాను. ఇది ఈమె కంట పడింది. నిజం చెప్పు, ఈ చీర నీకెక్కడిది? లేకపోతే పోలీసులకు అప్పు చెప్తానన్నారు. అందుకని భయపడి నిజం చెప్పేశాను. నువ్వు వెళ్ళొచ్చు. వకీల్ ఫీజు కోసం నా నగలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ సుందరం కనపడ్డాడు. నన్ను కోర్టులో హాజరు కాకుండా ఆపటానికి ఈ హరి నన్ను గిరి ఇంట్లో కట్టిపడేశాడు. అప్పుడు ఆ చీర కనిపించింది. రాధా, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఏమిటో? ఏమండి, ఇప్పుడైనా నమ్ముతారా? నేనే పాపం చేయలేదండి. నన్ను నమ్మండి, నన్ను క్షమించండి. పూర్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఈ నీచుడు మాటలు విని నీకు చేయరాని ద్రోహం చేశాను. పూర్ణ, వాకిలి వరకు వచ్చి నా రక్తాన్ని పొంచకుబట్టిన ఒక్కగానొక్క కొడుకుని కళ్ళారా చూసుకోకుండానే తిరిగొచ్చాను. ఈ పాపాత్ముని నువ్వే క్షమించాలి పూర్ణ, నువ్వే క్షమించాలి. అంత మాట అనకండి హరి. పసిబిడ్డ లాంటి మనిషిని, పాలకుండ లాంటి మనస్సును ఎందుకింత పాడు చేశావు?
ఆ రోజు నువ్వు నన్ను చెరచాలని ప్రయత్నించినప్పుడు నీకు బుద్ధి చెప్పి మార్చి నిన్ను మంచివాణ్ణి చేశాను. క్షమాపణతో నువ్వు రాసిచ్చిన ఆ ఉత్తరాన్ని నీ మాటలు నమ్మి చించేశాను. అందుకు ఫలితం ఇది. ఏమిటి అనేది? ఇవన్నీ నాకు చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మీరు వింటేగా. ఇంత పాపాన్ని మూట కట్టుకుని ఎక్కడికెళ్తాను? మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఏమిటి ఏమిటి మీరు చేస్తున్నది? అతన్ని చంపితే మీ చెల్లెలు పర్వాలేదు వదినా. ఈ పాపిష్టి మనిషితో సుమంగలిగా ఉండడం కన్నా తావరమే మంచిది. పాపాత్ముడా, దీంతో నీ పాపం పడ్డింది. నువ్వు బ్రతకూడదు. నిన్ను నేను మారిపోయాను. నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను క్షమించు రాదా? ఉన్నమ్మ, మొదటి నుంచి నువ్వు నా దారిలో ముల్లైపోయావు. నా నేరాలని నిరూపించావు. ఇక నువ్వు బ్రతకటానికి వీల్లేదు. ఒక్క రాధనే కాదు, మీ వంశాన్నే సర్వనాశనం చేస్తాను. అన్నయ్య, నువ్వు మాత్రం ఆ దుర్మార్గుడిని వదలొద్దు. అమ్మా, నిన్ను ఈ పరిస్థితిలో వదిలిపెట్టి. అన్నయ్య, నాకేం పర్వాలేదు. నువ్వు వెళ్ళన్నయ్యా, నువ్వు వెళ్ళన్నయ్యా. పూర్ణ, రాజం జాగ్రత్తగా చూస్తుండు. వదినా, నిన్ను నీ మనసును అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడినాను. క్షమించొదినా. రాధా, నన్ను క్షమించొదినా. రాధా, వదినా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చేసిన తప్పు క్షమించు. జీవితం నుంచి ఎప్పుడూ చేయను. రాము, రాము, నీ దండం పెడతాను. రాము, రాము, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఇప్పుడు నేనేం చేస్తానో చూడు.
బావా హరిబాబు గారు, ఇదంతా విని మేము చూద్దామని వచ్చాను. అరే రెడీ? థ్యాంక్ యూ. ఈ ఫోటో తీసింది మీకోసం కాదు, నా కోసం. దీన్ని పెద్దది చేసి నా గదిలో పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? మీలాగా ఎవరైనా మొగుడు పెళ్ళాలు తగాద వేసుకుని నా దగ్గరకు వస్తే ఈ ఫోటో చూపించి మీ కథ మొత్తం చెప్పి కోర్టుకు పూరేయకుండా వాళ్ళిద్దరికి రాజీ కుదిర్చి కలిపేస్తాను. వెరీ గుడ్, వండర్ఫుల్. మీ దాంపత్యం కలగాలం వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. శుభ. థ్యాంక్ యూ.